నేను హస్తినాపుర మహారాజు ధృతరాష్ట్రుడిని. నేను మహర్షి వ్యాసుని అనుగ్రహంతో నా తల్లి అంబిక గర్భాన నేను జన్మించాను. నేను పుట్టుకతోనే అంధుడని. నా బాల్యంలో నా తోబుట్టువులు పాండు విదురులతో కలిసి పెరిగాను. నాకు చూపు లేకపోయినప్పటికీ శరీర బలం, విద్య, గదాయుద్ధం వంటి శాస్త్రాలలో శిక్షణ పొందాను. అయినప్పటికీ అంధుడిననే కారణం చేత సింహాసనం నాకు దక్కలేదు. నా సోదరుడు పాండు రాజయ్యాడు. పాండు అరణ్యాలకు వెళ్ళిన తర్వాతే రాజ్య పాలన బాధ్యత నా భుజాలపై పడింది. కురువంశ అభివృద్ధిని కోరుకున్న భీష్మ పితామహుడు 100 మందిని సంతానంగా పొందగలిగే జాతకం ఉన్న యువతి గాంధార రాజు కుమార్తె యువరాణి గాంధారి అని తెలుసుకొని సుబలుడితో మాట్లాడి గాంధారితో నా వివాహం జరిపించాడు. భర్త కళ్ళు లేనివాడని తెలుసుకొని తను కూడా కళ్ళకు గంతలు కట్టుకొని నా జీవితంలోకి ప్రవేశించింది. మాకు 9 కుమారులు, 1 కుమార్తె సంతానంగా జన్మించారు. పాండు రాజైనప్పుడు నా హృదయం బాధపడింది. అయినా రాజధర్మం కోసం మౌనం వహించాను. విధి ఎంత విచిత్రమో కదా. ఇప్పుడు నా జీవితంలోకి భార్య, పిల్లలు, రాజ్యం అన్నీ వచ్చాయి. నా కుమారులు పెరుగుతూ విద్యనభ్యసిస్తుంటే రోజు రోజుకు వారి మీద నాకు మమకారం పెరుగుతుంది. అదే సమయంలో పాండు కుమారుల మీద ఈర్ష్య కలుగుతుంది. అది ఎంత ప్రమాదకరమో నాకు అప్పుడు అర్థం కాలేదు. నేను జన్మతోనే గుడ్డివాడిని, కానీ ధర్మాన్ని చూడలేనంత గుడ్డివాడిని కావలసింది కాదు. నా కుమారుడు దుర్యోధనుడు తప్పు చేస్తున్నాడని తెలిసినా అతను బాధపడతాడేమోనని మౌనంగా చూస్తూ ఉండిపోయాను.